హలో అండి, నేను మహాలక్ష్మిని. మనకి ఎప్పుడైనా పచ్చడి చేసుకొని తినాలి, కమ్మగా తినాలి, నోటికి రుచికరంగా పచ్చడితో 4 ముద్దలు ఎక్స్ట్రా తినాలి అనుకుంటే కనుక వెంటనే మనకు గుర్తొచ్చేది గోంగూర పచ్చడి అండి. మన ఆంధ్రుల అన్నపూర్ణాదేవి గోంగూర. ఈ గోంగూరతో పచ్చడి చేసుకొని తింటే కనుక అసలు మనం ఏ పచ్చడిలో అయినా సరే కొద్దిగా నెయ్యి అన్నా లేదా ఆమ్లెట్ అన్నా వేసుకొని తింటాము. కానీ మనకి గోంగూర పచ్చడిలో అసలు ఏమీ అవసరం లేదండి. చక్కగా గోంగూర పచ్చడితో కలుపుకొని 2 ముద్దలు ఇష్టమే తింటాం. అంత బాగుంటుంది గోంగూర పచ్చడి. అసలు గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉంటారండి, నాకు తెలిసి మాత్రం. అందుకే అన్నారేమో ఆంధ్రుల అన్నపూర్ణాదేవి గోంగూర. మరి అలాంటి గోంగూర పచ్చడి చక్కగా ఈరోజైతే నేను చేసేస్తున్నాను. నేను ఏ విధంగా గోంగూర పచ్చడి చేస్తానో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా గోంగూరని చక్కగా ఉలిసేస్తున్నానండి. ఈ గోంగూర వచ్చేసి 4 కట్టల గోంగూర అయితే తీసుకున్నా. కరెక్ట్గా 4 కట్టల గోంగూర అండి. ఎండుమిర్చి, కొంతమంది పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు. అంటే పచ్చిమిర్చితో చేస్తే కనుక కొన్ని రోజులే నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. 1-2 రోజులు అయితేనే ఉంటుంది, తర్వాత నిల్వ ఉండదు గోంగూర పచ్చడి. అదే మనం ఎండుమిర్చితో కనుక చేసుకుంటే చక్కగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. పచ్చడి ఏమాత్రం పాడవకుండా చక్కగా ఉంటుంది. ఎండుమిర్చిలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఇది కొద్దిగా లావు ఎండుమిర్చి, కొద్దిగా ఘాటు తక్కువే ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే తీసుకున్నాను. 4 కట్టల గోంగూరకి ఇన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నా. కొన్ని ఎండుమిర్చి అయితే కొద్దిగా ఘాటు తక్కువ ఉంటాయి. అంటే కొన్ని ఈ సైజు ఎండుమిర్చి అయితే ఘాటు తక్కువగా ఉంటుంది. కొన్ని ఎండుమిర్చి అయితే ఘాటు ఎక్కువగా ఉంటుంది. అంటే కారం, ఘాటు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా, కారం అండి. కారం కొద్దిగా ఒక్కొక్క ఎండుమిర్చిలో కారం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఎండుమిర్చిలో కారం తక్కువగా ఉంటుంది. అందుకని నేను ఎండుమిర్చి అయితే తీసుకున్నా. ఎండుమిర్చిని ఇలాగా వలిచేసుకోండి. ఇలా 2 సగాలుగా చేసుకోండి. అప్పుడు తొందరగా మనం వేయించుకునేటప్పుడు తొందరగా వేగిపోతుంది. అంటే ఆల్రెడీ ఎండుమిర్చి తొందరగా వేగిపోతుంది, కానీ ఇలా అయితే చక్కగా ఉంటుంది కదా. అందుకని స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకోవాలండి. ఎండుమిర్చి వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్, కొంచెం ధనియాలు, జీలకర్ర. నేను మెంతులు అయితే వేయట్లేదండి, ధనియాలు జీలకర్ర వేసాను. ఎండుమిర్చిలో కొద్దిగా ద్వారగా వేసుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదా, మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఇదే కళాయిలో శుభ్రంగా కలుపుకున్న గోంగూర వేసేసుకుని గోంగూర కూడా మొత్తం మట్టిపోవాలి. గోంగూర చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చిలో పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే గల్లు ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మనం కారపొడి ఏ విధంగా పట్టుకుంటామో ఈ విధంగా పట్టుకోవాలి. ఈ కారపొడిలోనే మనం ఉడకపెట్టుకున్న గోంగూర మొత్తం వేసేసుకోవాలి. నేను తీసుకున్న గోంగూర ఎర్ర గోంగూర అండి. ఇప్పుడు ఇందులోని ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలాగా లావు సైజు ముక్కలుగా చేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా మిక్సీ వేసేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలని ఎక్కువగా నలగనీయలేదండి. ఇది చూసారా, ఇలాగా ముక్కలుగా అవ్వాలి. అందుకే నేను లావు సైజుగా కోసాను అనమాట. ఈ విధంగా ఉంటే మనం పచ్చడి తినేటప్పుడు చక్కగా ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే
టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు చూడండి, మీకు కనిపిస్తున్నాయా? ఇలాగైతే చక్కగా ఉంటుందన్న, అందుకని నేను లావు ముక్కలు వేసా. లేదు కాదు అనుకుంటే మీరు కట్ చేసైనా పచ్చళ్ళలో కలుపుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా కలుపుకోవచ్చు. కళాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పోసుకోండి. ఎల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఇలాగా వేసుకోవాలి. వీటిని దంచకుండా డైరెక్ట్ నూనెలో వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు జీలకర్ర తాలింపులు నేను 2 కలిపేసాను. తాలింపులు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి. అలాగే కొద్దిగా కరివేపాకు, గోంగూర పచ్చల్లో కొద్దిగా ఇంగవ వేస్తే బాగుంటుందండి. మీకు ఇంగవ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. స్టవ్ కట్టేసుకున్నాం. తాలింపుల మొత్తాన్ని పచ్చళ్ళలో వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. నా ఫేవరెట్ గోంగూర పచ్చడి. అండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో చెప్పాను కదా, ఉల్లిపాయ ముక్కలు మనకి నోటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కావాల్సిందే. అలాగే ఎల్లుల్లి రెబ్బలు మనం దంచుకోకుండా వేసుకుంటే ఎల్లుల్లి రెబ్బలు కూడా తినడానికి బాగుంటుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా గోంగూర పచ్చడి కనుక మీరు రెడీ చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు. చాలా చాలా టేస్టీగా ఉండే ఆంధ్రుల అన్నపూర్ణాదేవి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టకుండా 2 ముద్దలు మనం ఎక్స్ట్రానే తింటామండి. అంత బాగుంటుంది పచ్చడి మాత్రం. ఇంతకీ మీకు గోంగూర పచ్చడి అంటే ఇష్టమేనా? ఇష్టమైతే కనుక మీరు ఏ విధంగా గోంగూర పచ్చడిని చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. ఎందుకు అడుగుతున్నానంటే నేను కొంచెం తెలుసుకోవాలని. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, వారి స్టైల్లో చేస్తారు, అందుకే అడుగుతున్నాను. మీరు గోంగూర పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తారో చెప్పండి. నేను ఇందాక నూనె ఎక్కువగా పోసాను కదండి. ఇప్పుడు చూసారా, ఆయిల్ మొత్తం పచ్చడి అనేది పిచ్చేసుకుంటుందని. మనకి నూనె అన్నది కొద్దిగా ఉండాలండి. కొంచెం పచ్చడి అయితే రెడీ అయిందండి, గోంగూర పచ్చడి. మీ అందరికీ ఇష్టమైతే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు లైక్ చేయమని చెప్పండి. అలాగే మీరు గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.